కుదరలో నాకు రావడానికి. కానీ ఈ రోజున చూస్తే నేను ఇదే మొగల్తూరులో, ఇదే నర్సపూర్లో ఇక్కడెక్కడ బస్ స్టాండ్ దగ్గర తప్పిపోయాను చాలా చిన్న వయసులో. నాకు గోదావరి జిల్లాల మీద ఎంత బాధ కలుగుతుందంటే, గోదావరి జిల్లాలకి దృష్టి తగిలింది. ఎక్కడికి వెళ్ళినా మీకేం ఆంధ్ర ప్రాంతం పచ్చని గోదావరి జలాలు ఉంటాయి, మొత్తం పచ్చని గోదావరి అంతా ఉంటుంది, పారుతూ ఉంటాయి అని చెప్పి దిష్టి పెట్టి ఈ రోజున మొత్తం కాలువలు, మొత్తం గోదావరి జలాలు, కానీ తాగడానికి నీళ్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది గోదావరి జిల్లాలకి, పశ్చిమ గోదావరికి. చాలా బాధ కలిగింది. అభివృద్ధి కూడా పద్ధతిలో, క్రమంలో ఉండాలి. ఈ రోజున ఆక్వా ఇండస్ట్రీ వల్ల డబ్బులు ఎంత ఉన్నాయో, 15,000 కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నామో జిల్లాకి, అలాగే దానివల్ల చాలా నష్టాలు కూడా, పర్యావరణ నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నేను కోరుకునేది కూడా, అమ్మా నమస్కారం, జాగ్రత్త, మీరు నలిగిపోతారు, మీరు పక్క వచ్చేయండి, మీరు జాగ్రత్త. నేను ఎందుకు తపన పడుతున్నానంటే, నా చిన్నప్పటి నుంచి గోదావరి జిల్లాలను చూస్తూ పచ్చడి ప్రాంతం అనుకుని ఆనందించేవాడిని. అలాంటి గోదావరి ప్రాంతం, మన డెల్టా ప్రాంతం మొత్తం తాగడానికి కూడా నీళ్లు లేని, నీళ్లు ఉన్నా కానీ తాగే పరిస్థితుల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈ రోజుకి మనకి డబ్బులు కట్టి మున్సిపాలిటీకి ఈ రోజుకి నీళ్లు కొనుక్కునే పరిస్థితి. నాకు ఇంత మించిన దౌర్భాగ్యం కనిపించలేదు. ఇది తెలుగుదేశం పార్టీని 60 సంవత్సరాలుగా తూర్పు గోదావరికి వెళ్ళడానికి, కోనసీమకి వెళ్ళడానికి వశిష్ఠ వారధి అడుగుతా ఉంటే ఒక బ్రిడ్జి కట్టలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ. 10,000 మంది పంటల ద్వారా కావచ్చు, బోట్ల ద్వారా, లేదంటే చెంచినాడ బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్ళి వస్తున్న 10,000 మంది రోజుకి ఒక బ్రిడ్జి కట్టలేకపోయారు 4 సంవత్సరాల్లో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 1984లో వశిష్ఠ వారధికి శంకుస్థాపన చేసి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలిచి కూడా కనీసం ఒక బ్రిడ్జి కట్టలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎప్పటికప్పుడు మాటలు మార్చే వ్యక్తిగా అయిపోయారు తప్ప ముఖ్యమంత్రి గారి అనుభవం పశ్చిమ గోదావరి జిల్లాకి ఏమాత్రం పనికి రాలేదు. దీనికి నేను ఒకటే కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు ఏ జిల్లా ఇవ్వనంతగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు రాకపోయినుంటే అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళ, మీరు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళ, మీ అబ్బాయి ఐటీ మంత్రి అయి అందరి తలల మీద ఎక్కి తొక్కేగలిగేవాడా? మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఇంతమంది యువతున్నారు, ఈ యువతకి మీరు బలమైన ఉద్యోగాలు తెచ్చే పరిస్థితులు కానీ కల్పించకుండా, ఏమీ చేయకుండా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. నరసపూర్ నుంచి మిమ్మల్ని ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకోవాలి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి మొన్నటికి మన కర్నూలు, ఆలూరు దాకా వెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్తారు రియల్ టైం గవర్నెన్స్ అంట. ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్లు వెలిగినాయో, అక్కడ రోడ్లు బాగలేదో అన్ని వారికి సచివాలయంలో కూర్చొని తెలుస్తూ ఉంటాయి. మరి ఇన్ని చూస్తా కూడా మీరు వదిలేస్తున్నారంటే, మీరు కావాలని నిర్లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర నుంచి అన్ని జిల్లాలని నిర్లక్ష్యంగా మీరు వదిలేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ పెట్టుకొని కూడా